ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో మొత్తం చూసిన తర్వాత చాలా బాగా నచ్చుతుంది మీకు. ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా, టెలిగ్రామ్‌లో చూడండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే చాలా హ్యాపీ. నచ్చకపోతే నెక్స్ట్ టైమ్ ఇంకా బెటర్‌గా చేయనీకి ట్రై చేస్తా. కానీ మంచిగా చేయనీకి ట్రై చేస్తా. ఏమైనా మంచి ట్రెండింగ్ సాంగ్ ఉంటే ఒకసారి చెప్పండి కామెంట్‌లో. ఓకే. ఇప్పుడు నేను మీకైతే 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఎక్స్ఎంఎల్ యూజ్ చేసే వాళ్ళకు చాలా బెటర్ ఉంటది. ఎందుకంటే ఆ 2 ప్రాజెక్ట్ ఒకటే దాంట్లో ఉంటది. ఇక్కడ మాత్రం కొంచెం డివైడ్ చేసిన ఎంబీ వల్ల. నో ప్రాబ్లమ్. ఎందుకంటే మీరు ఎక్స్ఎంఎల్ చేసే కంటే ప్రీసెట్ యూజ్ చేస్తే చాలా బాగుంటదని నా ఇన్నర్ ఫీలింగ్. ఎందుకనేది ముందు చెప్తాను నేను. ఓకే. ఒకవేళ ప్రో వర్షన్ లేకపోతే ఇచ్చాను. అక్కడి నుంచి డౌన్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. మెయిన్ చెప్పడమే మర్చిపోయాను. ఫాంట్ చాలా ఇంపార్టెంట్ ఫాంట్. ఈ ఫాంట్ చాలా సార్లు యూజ్ చేసిన. ఉంటే మంచిది. లేకపోతే మీకు నచ్చిన ఫాంట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇచ్చిన ఫాంట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇలాగైతే కనిపిస్తది. ఓకే. దాని తర్వాత మనకు ఈ ఫోటో అయితే ఉంటది. ఒకవేళ ఈ షేప్ అనేది ఉంది కదా! ఈ షేప్‌ని హైడ్ చేస్తే మీకు ఇలా కూడా వస్తది. నచ్చితే ఇలా పెట్టుకోండి. లేకపోతే హైడ్ చేసేయండి. ఓకే. మీ చాయిస్ అది. మీపై ఆధారపడి ఉంటది. మీకు ఎలాగైతే ఇంట్రెస్ట్ ఉంటదో అది ట్రై చేయండి. నాకైతే నిజంగా చెప్పాలంటే ఈ హైడ్ చేసి ఇలాగే బాగుందని అనిపించింది. కావాలంటే ట్రై చేయండి. ఇలా బాగా అనిపిస్తది. ఓకే. ఇప్పుడు మనమైతే ఇక్కడ చూడండి. ఇక్కడ మాత్రం గ్రూప్స్ అయితే ఉండదు. ఇక ఆల్రెడీ తెలుసు మీకు చాలా సార్లు చెప్పాను. ఫోటో రీప్లేస్ పెట్టడం కూడా ఈజీగా అయితే తెలుసు. ఒకవేళ మీరు ఒక గ్రూప్‌ని ఓపెన్ చేసి ఫోటో రీప్లేస్ పెడదామని అనుకుంటే ఫోటో రీప్లేస్ పెట్టండి. కానీ మీ ఫోటోని కరెక్ట్ సైజ్‌లో అయితే పెట్టండి. ఓకే. ఇప్పుడు ఫేస్ కట్ ఎక్కడైతే ఉందో అదే ప్లేస్‌లో మీ యొక్క ఫేస్ కట్ పెట్టండి. ఇప్పుడు కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళాను. వేరే ఫోటో పెడతాను చూడండి మీరు. ఓకే. చూపిస్తే ఒక ఐడియా అనేది ఉంటది. నేను యాడ్ చేస్తాను కూడా చూడండి. ఎవరిదంటే ఒక్క నిమిషం. ఈ ఫోటో పెడుతున్నాను. ఓకే. ఫోటో పెట్టిన తర్వాత కొంచెం సైజ్ అయితే తక్కువ చేస్తున్నా. ఆ ప్లేస్‌లో అయితే పెట్టాను. ఒకసారి బ్యాక్ వస్తా. చూద్దాం. ఇక్కడ చూడండి బాగా సెట్ అయింది. సేమ్ ఏం చేద్దామంటే మనం చెప్పడం మర్చిపోయాను. ఆ ఫోటోని కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో గ్రూప్ ఉంది కదా! ఓకే. ఇంకో ఫోటో ఉన్న గ్రూప్‌ని సెలెక్ట్ చేసి సేమ్ ఈ ఫోటోని ఇక్కడ పేస్ట్ చేయండి. దీనికైతే మిర్రర్ యూజ్ చేయండి. ఓకే. మిర్రర్ ఎఫెక్ట్ అయితే ఉంటది. మిర్రర్ చాలా యూజ్ అవుతుంది. యూజ్ చేయండి. ఓకే. ఇప్పుడు చూద్దాం సెట్ అయిందా లేదా అనేది. చూస్తున్నారు కదా! ఇలా. ఓకే. ఇలా ఒకటే ఫోటో అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే సేమ్ డ్రెస్‌లో ఉన్న వేరే ఫోటో అయినా పెట్టుకోవచ్చు. సేమ్ ఇందులో కూడా మీకు ఐడియా ఉంది. ఈజీగా అయితే ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఒక ప్రాసెస్ చెప్తాను. ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనం పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ ఆల్ చేసి కాపీ చేసుకుందాం. కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేద్దాం. మనం ఎడిట్ చేస్తున్న బీట్ మార్క్. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఈ గ్రూప్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వచ్చి పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఇందులో మీరు ఒకటే ఫోటో పెట్టినా నో ప్రాబ్లమ్. ఒకటే ఫోటో పెడితే ఎక్కువ గమనించండి. మిర్రర్ యూజ్ చేయండి. మిర్రర్ ఎఫెక్ట్ చాలా యూజ్ అవుతుంది మీకు అంతే. ఈ వీడియోని మీరు ఈజీగా సేవ్ చేసుకోండి. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.